రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి మైనారిటీలకు అసలు న్యాయం జరగట్లేదని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలతో గుంటూరు సభ పెడితే మైనార్టీల మీద దేశద్రోహులు అని చెప్పి కేసు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీని గౌరవించిన రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు షాదీ తోఫా కానివ్వండి, అలాగే మైనార్టీలని దగ్గరుండి మంచి మంచి పదవులు ఇచ్చి కానివ్వండి, ప్రతి ఒక్క మైనార్టీలను కూడా ప్రతి ఒక్క గుంటూరులో మహిళకి ఇచ్చారు ఎమ్మెల్యే. అలాగే డిప్యూటీ సీఎం ఇచ్చారు. అలాగే మైనార్టీలని దగ్గరుండి హక్కులు చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ మాటలు చెప్పి తాసుపాములాగా 2 నాలుకలతో చెప్పే ఈయన ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఆయనకి గవర్నమెంట్ వస్తే మేము ఇమాములు కావచ్చు ఎక్కువ వేతనం ఇస్తామని మాట్లాడుతున్నారు. ఆయన్ని నమ్మే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో లేదండి. ఎందుకంటే ఆయన అవసరం కోసం ఎవరు కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధమే. ఆయన గెలవటం కోసం, ఆయన సీటు కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా సిద్ధమే. ఎందుకంటే దానికి నిదర్శనమే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలుపుకోవటం, బీజేపీతో తిరగటం, అలాగే ఇప్పుడు ఇదేదో పీకే టీము అది ఇది అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాం. ఆయన గెలుపు కోసం ఎంత గడ్డి తినడానికైనా సిద్ధపడేవాడే చంద్రబాబు నాయుడు. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. జగన్ గారు మాత్రం ఒంటరిగా వస్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు పెట్టలేదు, ఏమి లేకుండానే 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు ప్రతి ఒక్క పేద ప్రజలకి ప్రతి ఒక్క ఇంట్లో కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు లబ్ధి పొందున్నారు. అప్పుడే 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది కలిసినా అప్పుడు కూడా వీళ్ళు విడివిడిగానే ఉన్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళకే పడ్డాయి. అలాగే వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా 175 వైనాట్ 175 కొట్టేదే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏందో ఈ ఎలక్షన్ లో చూపించేది. కేంద్రం బీజేపీకి మైనార్టీలు పక్కా యాంటీ అండి. బీజేపీ ఏది పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు దాన్ని సహకరించరు, మైనార్టీలతో బీజేపీ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఉక్కుపాదం వేసి మైనార్టీలను తొక్కాలనుకుంటుంది బీజేపీ, దానికి ఒత్తాసు పలుకుతుంది చంద్రబాబు నాయుడు. అర్థమైందా? వీళ్ళు ఎంతమంది కలిసినా కానీ మన జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తాడు. ఆయన మాట ఇచ్చిన మాట తప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన నవరత్నాలు అన్నారు, నవరత్నాల కంటే ఇంకా ఎక్కువే ఇచ్చాడు పథకాలు. అంతకుముందు వాళ్ళ మేనిఫెస్టోలు చూసుకోండి, ఎన్ని చెప్పారు వాళ్ళు, అందులో సగం కూడా ఇవ్వలేదు. ఈసారి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉంటున్నారు చంద్రబాబు గారు. ఎక్కువ పథకాలు, ఫ్రీ బస్సులు అన్నాడు, గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు. ఆయన ఇంటికి ఒక బంగారం బిస్కెట్ ఇస్తానంటాడు. ఇప్పుడు 48 గజాలు కదా, ఆయన మనిషికి 1 ఎకరం ఇస్తానంటాడు. అవే పనులు కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, తినడానికి అన్నం పెట్టలేదు కానీ పెద్ద పెద్ద హోటల్లో తీసుకెళ్లి బిర్యానీ పెడతారు అన్నట్టుంటాయి ఇలా మాటలు. వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్లు చేసి బాగా సంపాదించి వాళ్ళ బెడ్రూమ్లు ఏంటంటే ఒక 300 గజాల్లో ఉంటాయి. పేదవాళ్ళకి ఏంటంటే ఈ 48 గజాలే 500 గజాల్లో కనపడతాయి. పేదవాళ్ళలో తిరిగితే ఆ ఇల్లు ఏందో వాళ్ళ విలువేందో తెలియదు. వీళ్ళు చేసేది రియల్ ఎస్టేట్. వీళ్ళు 100 గజాలు 200 గజాలు వీళ్ళు ఆక్రమించుకొని ఇప్పుడు రాజధాని ఇస్తున్నారు, 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఈ 48 గజాలు వాళ్ళకి చిన్నగా కనపడుతున్నాయి, ఎకరాలు పెద్దగా కనపడుతున్నాయి. అదే రాజధాని వాళ్ళకి కావాలి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, వాళ్ళ కమ్యూనిటీ బాగుపడాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ కాదు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సింహం సింగల్కి వచ్చింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సింగల్ గానే వస్తాడు. ఫ్యాన్ గుర్తుకి జనమే వాళ్ళకి బుద్ధి చెప్పే టైం కూడా ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు వాళ్ళు చెప్పింది ఏమీ వీళ్ళు పథకాలు తీసుకోలేదు, సైలెంట్ గా ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఈ రోజు డంకా పదంగా గెలిపిస్తానని చెప్పి గ్యారంటీగా నిదర్శనమే ఈ సభ.